హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను నా బైక్ మీద శ్రీ అంబత్రాయ క్షేత్రానికి అయితే వెళ్ళాలనుకుంటున్నాను. ప్రజెంట్ ఇప్పుడైతే నేను మా ఊరు నుండి ఒక 1/2 కిలోమీటర్ దూరం వచ్చిన తర్వాత ఇక్కడ ఒక రోడ్డు పక్కన చెట్టు నీడ ఉంది అనేసి ఇక్కడైతే ఆగిన. ఇప్పుడైతే నా రైడ్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. నాకు ఇక్కడ నుంచి శ్రీ అంబత్రాయ క్షేత్రం వరకు అయితే 45 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది మ్యాప్లో. వెళ్ళడానికి 45, రావడానికి 45, మొత్తం టోటల్గా అయితే 90 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. సరే, మరి ఇంకా లేట్ చేయకుండా అయితే మనము ప్రయాణం స్టార్ట్ చేద్దాం. జై శ్రీరామ్. ఇప్పుడైతే మన రైడ్లో ఫస్ట్ వచ్చే ఊరైతే ముసలాయిపల్లి. ఇక్కడైతే ఇది ఒక కాలువ అన్నమాట, వాటరు. ఈ కాలువలో ముసిళ్ళు అయితే చాలా వరకు ఉండే. మొన్న రీసెంట్గానే ఒక 6 months బ్యాక్ ఒకటి ముసలి అయితే పెద్దది చనిపోయింది. తర్వాత ఇప్పుడు దాని పిల్లలు కూడా ఉన్నాయి. నైట్ టైంలో అప్పుడప్పుడు కనిపిస్తాయి రోడ్డు పైన. ఇది రెండవ ఊరు వచ్చేసి ఇది పారేవుల. ఇది కొత్త పారేవుల. అక్కడ నుంచి వెళ్తే పాత పారేవుల అనేది ఒకటి వస్తుందన్నమాట. అది జూరాల బ్యాక్ వాటర్లో మునుగుతుంది కాబట్టి వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు ఆ ఊర్లో నుంచి ఇక్కడ కొత్తగా కట్టుకున్నారనమాట ఇల్లు. ఈ కొత్త పారేవుల నుండి శ్రీ సత్యసాయిబాబా వాటర్ ఫిల్టర్ అయితే ఉంది ఇక్కడ నుంచి మా ఊరికి తాగడానికి నీళ్ళు వస్తాయి. అలాగే మొక్కలకి కూడా అవే వాటరే వెళ్తాయి అన్నమాట పైప్ లైన్ ద్వారా. ఈ భీమా కాలువ నీళ్ళు అయితే భూత్పూర్ వరకు వెళ్తాయి. ఇప్పుడు వెళ్తున్నాయి చూడండి వాటర్ అయితే ఇక్కడ నుంచి. ఈ భీమా కాలువ నీళ్ళు ఇక్కడ నుంచి భూత్పూర్కి వెళ్తాయి. భగవన్పల్లి దగ్గరికి వెళ్తాయి. ఫస్ట్ భగవన్పల్లి దగ్గర మోటార్ల సాయంతో పైకి ఎత్తి పోస్తారు. అక్కడ నుంచి ఇలాగే ఒక కాలువ ఉంటుంది, భూత్పూర్కి వెళ్తాయి. భూత్పూర్ నుంచి మళ్ళీ చిన్న చిన్న కాలువల ద్వారా మొన్న నేను రీసెంట్గా ఒక వీడియో తీసి పెట్టాను కదా, అక్కడ వరకు అయితే వస్తాయి. ఈ ఊరు పేరు వచ్చేసి పంచదేవపాడు. ఈ ఊరు వచ్చేసి 3వది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే శ్రీ దత్తాత్రేయ క్షేత్రానికి అయితే వెళ్తాము. ఒకసారి వెళ్ళేసి వద్దాం. రోడ్డు మొత్తం చాలా వరకు అయితే డ్యామేజ్ అయింది. ఇక్కడ ఒకటి కొత్తగా కట్టారనమాట టెంపుల్ అయితే, దత్తాత్రేయ స్వామి టెంపుల్. ఇది కూడా రీసెంట్గా కొత్తగా కట్టారు. స్వామి విఠాలనంద సరస్వతి గురు మహారాజ్ సమాధి మందిరమునకు దారి అని. ఇక్కడ అతను జీవ సమాధి అవ్వాలని అనుకున్నారు ఫస్ట్. కానీ
ఇంకా చాలామంది అడ్డుకున్నారు ఆ స్వామిని. ఇది వచ్చేసి కృష్ణానది, ఇది వచ్చేసి మొత్తం కృష్ణానది అనమాట. కర్ణాటక ఆల్మట్టి నారాయణపూర్ డ్యామ్ నుంచి ఇక్కడికైతే వాటర్ అయితే వస్తుంది. ఇది అయితే అక్కడ మనకు కనిపిస్తున్నది కూడా దత్తాత్రేయ క్షేత్రమే. అది కర్ణాటకలో ఉంది, ఇక్కడ ఇదేమో తెలంగాణలో ఉంది అనమాట. ఇక్కడికి అక్కడికి జస్ట్ 1/2 కిలోమీటర్ దూరమే. ఇక్కడ ఈ దేవాలయానికి అయితే చాలా చరిత్ర ఉంది. పూర్వం 700 సంవత్సరాల క్రితమే ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఇక్కడ వెలిసిండు అనేది చరిత్ర చెప్తుంది. ఇక్కడ ఇందాక మనం వచ్చిన రూట్ ఇది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి, అంటే రైట్కి వెళ్ళి కూడా వెళ్ళొచ్చు స్ట్రైట్గా. మళ్ళీ అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని అయితే మళ్ళీ వచ్చిన రూట్ ఎందుకు అనేసి ఇటు నుంచి వెళ్తున్నా. ఈ రూట్ వచ్చేసి మనకు పసుపాల అని ఉంది. పసుపాల అని ఇక్కడ ఒక ఊరైతే ఉంది. ఈ ఊరు రూట్ అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్తే పసుపాల వస్తుంది. మనం ఇక్కడ నుంచి నేను ఇక్కడ నుంచి రైట్ తీసుకొని ఇట్లా స్ట్రైట్కి వెళ్ళాలి. వెళ్తే ఏమవుతుందంటే మా ఊరు నుండి మళ్ళీ మక్తల్కి వెళ్ళే రూట్ అయితే కలుస్తుంది ముందర. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది ముందుకు, అంతే. ఇది కమన్, దత్తాత్రేయ క్షేత్రానికి వెళ్ళడానికి ఇది కమన్. ఇది ఎక్కడి నుంచి అంటే మక్తల్ నుంచి వచ్చే వాళ్ళకి. ఈ రూట్ వచ్చేసి ఇప్పుడు మక్తల్కి వెళ్ళే రూట్ ఇది. ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళకి కమన్ అనమాట. అది వర్షాలు బాగా పడితే ఇక్కడ అసలు బస్సులు, లారీలు కానీ బైకులు కానీ ఏది కూడా వెళ్ళడానికి రాకుండా వరద పారేది. ఇదంతా వాటర్ వచ్చేసేది, మొత్తం ఇదంతా వాటర్ వచ్చేసి ఇక్కడ ఈ కాలువలో ఇందాక ఇప్పుడు దాటినాం కదా, ఆ కాలువలో పారేది. ఇంకా ముందు కూడా ఒకటి వస్తుంది కాలువ, అక్కడ కూడా పారేది. ఎల్నినో ప్రభావం వలన ఈసారి వర్షాలు లేకపోవడం వలన అసలు ఎక్కడ కూడా పంటలు కూడా చాలామంది తగ్గించేసారు. ఇదంతా పంటలే ఉండేవి వర్షాలు ఉంటే. ఇక్కడ కూడా ఫుల్గా పారేది వాటరు. అయినా ఇక్కడ కూడా పంటలు వేసేవాళ్ళు. వరి పొలంలో అయితే ఇక్కడ పంటలు వేసేవాళ్ళు. ఈసారి వర్షాలు లేకపోవడం వల్లనే పంటలు అయితే వేయలేదు. మనకి ఈ ఊరు వచ్చేసి చిట్టెల. ఈ ఊరు 4వది చిట్టెల ఈ ఊరు పేరు అయితే. ఇక్కడ నుంచి ఇప్పుడు ట్రాక్టర్ వెళ్ళింది కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మందిపల్ అనే గ్రామానికి వెళ్తాము. మధ్యలో ఒకటి వాగు ఉంది. ఆ వాగు మీద అయితే ప్రజెంట్ ఇంతవరకు అయితే బ్రిడ్జ్ లేదు, కానీ ఇప్పుడు రీసెంట్గా బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది వర్క్ కూడా. ఇక్కడ వచ్చే బస్ అయితే మా ఊరికి అనువండకు పోతుంది. మీరు అనుకుంటుండొచ్చు మళ్ళీ కామెంట్లో వేసుకుంటారు, అందుకే ఫస్ట్ చెప్తున్నా. మా ఊరు వచ్చేసి దాదన్పల్లి, కానీ అనువండాన్ని ఎందుకనంటే మా ఊరికి పొలిమేర లేదు కాబట్టి మా ఊరు అనువండాన్ని చెప్పుకోవాల్సిందే. ఏ ఊరు బాబు మీది అంటే అనువండకి. మా ఊరికి టికెట్ కూడా అనువండకే తీసుకుంటారు. చాలా దాదనపల్లి కన్నా కానీ అనువండకే వస్తుంది. ఈ మధ్యలోనే కొద్దిగా మారిందనమాట. అంటే దాదనపల్లి అనేది వస్తుంది టికెట్, కానీ మ్యాప్లో మాత్రం మా ఊరి పేరు లేదు. మా ఊర్లో ఎలక్షన్లు అయితే మా ఊరిలో ఎలక్షన్లు కూడా అవుతాయి. మా ఊరికి ఇప్పుడు గ్రామ సర్పంచ్ కూడా ఉన్నాడు మా ఊరికి, కానీ మా ఊరు మ్యాప్లో అయితే లేదు. ఇప్పటికీ కూడా ఎవరైనా మా ఊరు నుంచి పొలం కొంటే అనుగొండనే అనుగొండ ఊరి పేరే వస్తుంది, కానీ దాదనపల్లి గ్రామం నుంచి కొన్నారనేది రాదు. ఇందాక పారెళ్ళు అని చెప్పాను కదా, పారెళ్ళ దగ్గర శ్రీ సత్యసాయిబాబా నీళ్ళు వస్తాయని. ఆ పైప్ లైన్ ద్వారా ఇక్కడికి వస్తాయి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ మోటార్లు వేసి ఇక్కడ పంపిస్తారు.
మళ్ళీ ముందు ఒక కానపురం అనే ఉంటుంది, అక్కడ కూడా ఇలాంటిది ఒకటి ఉంటుంది పంప్ హౌస్. మళ్ళీ అక్కడ నుంచి మక్తల్కి పంపిస్తారు. ఇక్కడ ఒకటి టెంపుల్ కనిపిస్తుంది మీకు దూరంగా, అదైతే శ్రీ కర్ణి నింగమయ్య స్వామి దేవాలయం అని అంటారు. ఇక్కడ బోర్డు ఉంది చూడండి, నింగమయ్య టెంపుల్ అని. అయితే ఇక్కడ జాతర టైంలో చూడాలి, ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారు. ఒకే ఒక రోజు జరుగుతుంది ఇక్కడ జాతర. ఆ ఒక్కరోజే బీభత్సమైన జనాలు వస్తారు, అసలు చెప్పలేమనుకోండి, అంత విపరీతమైన జనాలు వస్తారు ఇక్కడికి. ఇప్పుడైతే ఇది కర్ణి, ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే పంచలింగాలు, గోపులపురం, భగవాన్పల్లి వరకు అయితే వెళ్తుంది. ఈ ఊరు పేరు వచ్చేసి కర్ణి. ఈ కర్ణి గ్రామము చాలా పెద్దగా ఉంది. ఇట్లకి వెళ్ళి ఉన్న ఊర్లలో ఈ కర్ణి గ్రామం అనేది పెద్దగా అనిపిస్తుంది. ఇక్కడ కూడా ఫుల్గా వర్షాలు పడ్డప్పుడు ఇక్కడ కూడా ఫుల్గా వరద అయితే ఫుల్గా పడుతుంది. అయితే ఇక్కడ వెహికల్స్ అనేది అసలు వెళ్ళడానికి రాదు. ట్రాక్టర్లు కానీ, బస్సులు కానీ, లారీలు కానీ కూడా వెళ్ళవు, అంత ఉధృతంగా అయితే పారుతుంది అన్నమాట. ఈ వాటర్ అనేది కర్ణి చెరువు నుండి వస్తుంది. ఈ కర్ణి చెరువు దగ్గర ఒకటి చిన్నగా కట్టలాగా అయితే ఏర్పాటు చేశారు. అక్కడ వరద వచ్చేటప్పుడు ఫుల్గా వాటర్ ఫాల్ చూసినట్టే ఉంటుంది. మీకు ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తే చూపిస్తాను. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ ఈ వాటర్ ఫాల్ అనేది చాలా అందంగా అనిపిస్తుంది. దాదాపు ఫుల్గా చెరువు నిండుకుంటే కనీసం 10-15 రోజులు అలాగ పారుతూనే ఉంటుంది. కానీ ఈసారి అసలు చుక్క నీరు లేక ఎండిపోయింది మొత్తం, వర్షాలు లేక. ఈ రోడ్డు ఇంత పెద్దగా వేసింది పుష్కరాలకు. మళ్ళీ రేపు 2028లో పుష్కరాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు మళ్ళీ 2027లో కానీ 28లో కానీ పుష్కరాలు వస్తున్నాయి. దాదాపు 12 సంవత్సరాలు అవుతున్నా కానీ రోడ్డు దీని మళ్ళీ ఇది కొత్తగా మంచిగా వేయడం అనేది ఇప్పటివరకు జరగలేదు. చిన్న చిన్న ప్యాచ్లు మాత్రమే వస్తున్నాయి, ప్యాచ్లు మాత్రమే వేస్తున్నారు అంతే. చూడండి ఒకసారి, నేను చెప్పేది అబద్ధం అయితే మీరు చూడండి. ఈ చుట్టుపక్కల ఏ ఊరిని అడిగినా కర్ణి నుంచి కానాపురం వరకు ఎలా ఉంది రోడ్డు అంటే వాళ్ళే చెప్తారు. మంచిగా ఉన్నవాడు కూడా పేషెంట్గా మారిపోయే రకంగా ఉంది ఈ రోడ్డు. ఇంత దరిద్రంగా ఉంది రోడ్ అయితే. ఇది కానాపురం అనేది ఊరు. ఇది కానాపురం బస్ స్టాండ్. ఇక్కడ హనుమాన్ టెంపుల్, ఇది ముక్తల్కి పొలిమేర దగ్గరలో ఉంది. ఇందాక మీకు చూపించాను కదా పంచదేవపాట దగ్గర పెద్ద భీమా కాలువ భూత్పూర్ వరకు వెళ్తుందని. అయితే అదే కాలువ నీళ్ళే ఇక్కడ దాకా వస్తుంది. ఇది వచ్చేసి సంగంబండకి వెళ్తాయి. ఇక్కడ నుంచి సంగంబండకి వెళ్తాయి నీళ్ళు. భూత్పూర్ డ్యామ్కి ఇంకా సంగంబండ డ్యామ్కి కూడా ఇవే వాటరే వెళ్తాయి. అక్కడ నుంచి పిల్ల కాలువల ద్వారా మళ్ళీ పంట పొలాలకి అందిస్తారు. మీకు ఇంకో విషయం చెప్పాలి, ఇది మక్తల్ చెరువు కట్ట స్టార్టింగ్లో, కానాపురం తర్వాత వచ్చే ఫస్ట్ చెరువు కట్ట ఇది. ఇక్కడ చెరువు కట్ట స్టార్ట్ అయినప్పటి నుంచి మక్తల్ ఎంట్రన్స్ దగ్గర అయిపోతుంది. ఈ చెరువు కట్ట మొత్తం ఎంత గలీజ్ వాసన అంటే మొత్తం గలీజ్ వాసన, చాలా గలీజ్ వాసన. ఇది ఎందుకు వస్తుందంటే ఇక్కడ పందులు చనిపోతున్నాయి. ఈ పందులు చనిపోయిన పందులు కానీ, కుక్కలు కానీ వీటిని తీసుకొచ్చి చెరువు కట్ట మీద పడేస్తారు. ఇది పెద్ద కంపుగా ఇప్పుడు కూడా వస్తుంది. పెద్ద కంపు వాసన వచ్చేసి ఈ రోడ్డు పైన వెళ్తున్న వాళ్ళకందరికీ వస్తుంది వాసన. ఇది
అయితే ఈ ఈ పందులు కానీ కుక్కలు కానీ ఏవైనా చనిపోయినప్పుడు వాటిని పూడ్ చేయాలి, మట్టిలో పూడ్ చేయాలి. కానీ ఎవరు అసలు పట్టించుకోరు. లేని ఈ స్మెల్ వల్ల చాలా వరకు జబ్బులు కూడా వస్తాయి. అంత గలీజ్ స్మెల్ ఉంది. ఇదైతే గలీజ్ వాసన అయితే ఉంది ఇది. ఇటు వచ్చేసి రాయచూర్కి వెళ్ళే రూటు, ఇటు వచ్చేసి మక్తల్, మహబూబ్ నగర్, జడ్చర్ల, హైదరాబాద్కి వెళ్ళే రూట్ ఇది. మక్తల్లో ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. ఇప్పుడైతే నేను మక్తల్ బస్ స్టాండ్, ఇది బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఛత్రపతి శివాజీ మార్గ్ దగ్గర అయితే ఉన్నాను. ఈ రోడ్ వచ్చేసి సంగంబండకి వెళ్తుంది. చాలామందికి తెలియదు ఈ సంగంబండ రోడ్ని సంగంబండ రోడ్ అంటారు, కానీ అది ఛత్రపతి శివాజీ మహారాజు మార్గ్ అంట. ఈ రోడ్ వచ్చేసి నారాయణపేటకి వెళ్తుంది. ఇక్కడ మనకు ఒక దేవాలయం కనిపిస్తుంది కదా, ఇక్కడ రోడ్డు పైన సెంటర్లో ఉండే. అయితే ఈ రోడ్ నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా టెంపుల్ అలాగే ఉండే. ఒకరోజు లారీ వచ్చేసి ఆ టెంపుల్కి లారీ వచ్చేసి గుద్దేసుకునింది. అప్పుడు ఆ టెంపుల్ పడిపోవడం వలన తర్వాత అక్కడ పైకి చెరువు కట్ట మీద అయితే కట్టిరు కొత్తగా. ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఇక్కడ వెళ్తే ఫస్ట్ వచ్చే ఊరు దండు, ఆ తర్వాత రుద్ర సముద్రం, తర్వాత భూత్పూర్, కల్వాల్, సత్యారం, ఇలాగ జూరాల ప్రాజెక్టు వరకు అయితే వెళ్ళిపోవచ్చు. జూరాల ప్రాజెక్ట్ అంటే డ్యామ్ వరకు అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఆ రూట్ అది. అటు నుంచి గద్వాల్కి వెళ్ళిపోవచ్చు. ఆ రూట్ కూడా 4 లైన్ అయితే చాలా బాగుండేది, కానీ అది ఎప్పుడు అవుతుందో అసలు చూస్తామా లేదా కూడా తెలియదు. బాయ్ బాయ్ మక్తల్. ఈ రూట్లో ఇక్కడ ఒకటి మైనస్ పాయింట్ ఉంది. ఇక్కడ మంతన్గోడ్కి వెళ్ళే రోడ్ ఉంది, అక్కడ జీపు టర్నింగ్ అవుతుంది కదండి. ఇక్కడ ఇది రోడ్ అనేది కొంచెం క్రాసింగ్ దగ్గరగా ఉంది. ఇది ఇలా కాకుండా కొంచెం పొడుగు ముందుకు పెట్టేసి టర్నింగ్ ఇచ్చింటే బాగుంటుంది. అంటే మనకు వైలాగా, ఇది వైలాగా కాకుండా జే టైప్లో ఉంది ఇక్కడ రోడ్ క్రాసింగ్ మంతన్గోడ్కి. అది అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు మనకు ఈ రోడ్ అయితే 4 లైన్ అవుతుంది. ఆ రూమ్ ఉంది కదా, ఆ రూమ్ నుంచి ఇక్కడ లోపల ఈ చెట్ల లోపల అంటే పొలం ఉంది, పొలం లోపల రాళ్ళు పాతారు. అక్కడ వరకు అయితే రోడ్ ఇంత పెద్దగా అయితే అవుతుంది. అంటే ఇటు 2 లైన్ అటు 2 లైన్ మొత్తం 4 లైన్ రోడ్ అనమాట. ఇది చాలా పెద్దగా అవుతుంది. ఇప్పుడైతే నేను జక్లర్కి అయితే వచ్చేసాను. ఇప్పుడు జక్లర్ నుండి పులిమామిడికి వెళ్ళే రూట్ ఇది. పులిమామిడి బిజ్జారంకి, జక్లర్ నుండి పులిమామిడి, బిజ్వారం, శ్రీ అంబత్రేయ క్షేత్రం వరకు వెళ్ళే రూట్ ఇది. ఈ రూట్లో చెరువు కట్ట, జక్లర్ దాటిన తర్వాత జక్లర్ నుండి చెరువు కట్ట అయితే ఉంది. ఈ చెరువు కట్ట మీద చూడండి ఒకసారి రోడ్డు ఎలా ఉంది, చాలా బీభత్సంగా రోడ్డు ఉంది. ఇంత గుంతలు ఉంటుంది. సీసీ రోడ్ వేస్తే చాలా బాగుంటుంది. సీసీ రోడ్డు లేదా తార్ రోడ్ వేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ వరకు అయితే ఉంది రోడ్డు, కానీ మిగతాది చెరువు కట్ట మీద చెడిపోయింది మొత్తం. ఇక్కడున్న ఈ రైల్వే ట్రాక్ వచ్చేసి రాయచూర్ నుండి మక్తల్, జక్లేర్, మరికల్, దేవరకద్ర మీదుగా హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే నేను పులిమామిడి దగ్గరికి అయితే వచ్చేసిన. ఈ ఊరు వచ్చేసి పులిమామిడి. ఇప్పుడైతే బిజ్వారంకి అయితే వచ్చాను. ఇప్పుడు ఈ బిజ్వారంలో ఇది బస్ స్టాండ్ దగ్గర నుంచి రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకొని ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఇదంతా రేకులు, ఇక్కడ ఈ గుడిసెల్లాగా ఇదంతా లేదు.
అయితే ఇప్పుడు నేను వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది అనుకుంటున్నా. ఇప్పుడైతే మొత్తానికి పార్కింగ్ ఇట్లా రేకులు కానీ షెడ్ కానీ భలే మంచిగా వేశారు. నేను దాదాపు ఇక్కడికి వచ్చి సంవత్సరం అవుతుంది. అప్పుడు చూసిన క్షేత్రం ఇప్పుడు చూసిన క్షేత్రం చాలా చాలా అంటే చాలా మారిపోయింది. ఇక్కడ ప్రతిరోజు కూడా నిత్య అన్నదానం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు కూడా దర్శనం తర్వాత ఇక్కడ భోజనం చేసే వెళ్తారు ఖచ్చితంగా. దర్శనానికి ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంది, లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఈ దేవాలయం ముందు చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ క్షేత్రం ఎంతో అద్భుతంగా మారబోతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.